ఇదిగోండి ఇలా చూడండి, ఇవి చక్కగా ఇంత చిక్కగా ఉంటేనే పెరుగు బాగుంటుంది అన్నమాట. చూసారా, ఇదిగోండి ఇలా ఉండాలి మనకి. ఇదిగోండి ఇలా కిందకంటే ఇలాగ గ్రీన్గా ఉన్నది ఏగుతుంది అన్నమాట. ఆ లోపల మనకి అది ఏగిపోతుంది. హాయ్ అండి, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మళ్ళీ విజయ పేషెంట్తో వచ్చేసింది ఏంట్రా బాబు అనుకుంటున్నారా? ఏం లేదండి, మిర్చి అండి. ఈ సీజన్లో ఈ టైంలో మనకు మిర్చి చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా, దళసరిగా చక్కగా బాగా దొరుకుతాయి. లేదా ఏప్రిల్లో కూడా దొరకచ్చు, కానీ ఇంక అప్పటికి లాస్ట్ కాయలు అవి వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే కరెక్ట్ టైం అన్నమాట. ఈ మిర్చి అయితే బాగుంటుంది మనకి. ఇదిగోండి నేనైతే పర్సనల్ బ్లెండర్ వాడుతున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పచ్చిమిర్చి అక్కడ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ అటు ఇటు ఎందుకని ఇంకా పచ్చిమిర్చి బజ్జీలోకి ముందు ఆడేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా పని అయిపోయినట్టు ఇంక ఈ పనిలోకి డైరెక్ట్ వచ్చేయచ్చని పిండిది కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అగరా వాళ్ళదండి పర్సనల్ బ్లెండర్ అనమాట. ఇదైతే ఇంక అసలు నేను ఇందులో జ్యూసులు కానివ్వండి, ఇలాగా పొడులు కానివ్వండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ముద్ద ఏదైనా కూడా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ పెట్టదు కాబట్టి చక్కగా ఇక్కడే పెట్టేయచ్చు, కానీ నాకు ప్లేస్ లేక నేను కబోర్డ్ లోనే పెట్టేసుకుంటున్నాను. ఇది మిక్సీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తాను అనుకుంటున్నారా? లేదండి, మిర్చి ఆవకాయ కూడా పెడతాను, బాగుంటుంది. దానికన్నా ముందు నేను చేయాల్సింది ఏంటంటే, మా ఇంట్లో మా పిల్లలకి అది చాలా ఇష్టం అన్నమాట. చల్లో మిరపకాయలు మాకు ఇటు సైడ్ బాగా చేసుకుంటాము. ఈ సీజన్ వచ్చింది కాబట్టి పెరుగు తెప్పించి పెరుగులో ఊరబెట్టి అవి ఎండలో పెట్టేసి, ప్రాసెస్ ఈజీయే, ఎవరైనా చేసుకోవచ్చు. కొంచెం తెలిస్తే చాలు అన్నమాట టిప్స్ తోటి. అయితే ఇప్పుడు నేను అదే పని చేద్దామని శుభ్రంగా కడిగేసి కొంచెం ఇవి ఇలా పెట్టేస్తున్నాను అనమాట. గుడ్డ మీద వేసేసి ఇంకా ఉన్నాయండి చూసి లావకాయలన్నీ కూడా తీసే అనమాట. పచ్చిమిర్చి ఆవకాయ పెట్టానండి, మన ఛానల్లోనే ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం అంటే ఫ్రెష్గా పట్టుకున్న పచ్చిమిర్చి ఆవకాయ సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. ఇదిగోండి, మా ఇంట్లో చాలామంది అడిగారు ఆ పచ్చిమిర్చి ఆవకాయ, అయితే అయిపోయింది కూడా. అలా నేను షేర్ చేసి అవగొట్టేసాను. మా ఇంట్లోకి అయితే అంటే అన్ని పచ్చళ్ళు ఉండడం వల్ల ఆ టైంలో పెద్దగా వేసుకోలేదు. ఇంకా పచ్చళ్ళు అయినాయి, ఇంకా మొదలు పెడతాను అనమాట. పచ్చళ్ళు అయితే చేసుకుంటాను. ఇంట్లో చేసుకున్నది రుచి వేరుగా ఉంటుంది. ఎంత బయట ఎలా ఉన్నా కూడా మన చేతితో చేసుకున్నది ఒక స్పెషల్ టేస్ట్ అనిపిస్తుంది మనకి, ఆ టేస్ట్ ఎలా ఉన్నా కానీ. కేజీ ఎంత పండి? నువ్వు వెళ్ళావా డాడీతోటి? సాయిరం అనే వెళ్ళాడా? అడగలేదు నేనునండి. మొన్నటిదాకా ఆ హడావడి సరిపోయింది కదా, మా మేనగోళ్ళ ఫంక్షన్ అదిని. ఇప్పుడు ఈ హడావడి స్టార్ట్ అవుతుందన్నమాట. నేను వీడియోస్ పెట్టాను, కామెంట్స్ కూడా పెట్టారు మంచిగా. ఇదిగోండి, ఇవి 2 కేజీలు ఉంటాయో కేజీన్నర ఉంటాయో మరి. ఇదిగోండి ఇంకొక కవర్ ఉన్నాయి, ఇవి కూడా ఇందులో వేసేద్దాం. ఫ్రెష్గా నిగారింపుగా బెలే ఉన్నాయండి, నిగనిగలు ఆడిపోతున్నాయి కదా మిర్చి అయితేని. బజ్జీలు వేసుకున్నా బాగుంటాయి. తింటారంటే వేస్తాను ఒక 4 కాయలు. ఎలాగో టిఫిన్ అది చేయాలి సాయంత్రం. ఈ పని అయిపోయాక టిఫిన్ పనిలోకి వెళ్ళాలండి నేను. 6 కేజీలండి ఈ కాయలు అయితేని. బజ్జీలు వేసుకుంటే బెలే ఉంటాయి. ఏమంటావా, బజ్జీలు తింటారా? ఇదిగోండి ముందు 2 కేజీలు, ముందు 2 కేజీలున్నర 3 కేజీలు దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు 3 కేజీలు ఉంటాయి అన్నమాట. 2 కవర్లు కదా నేను తీసింది. ఈ 6 కేజీలు మిర్చి కూడా శుభ్రంగా కడిగేసి, మురికేమీ రావట్లేదులేండి, అయినా కడుక్కోవాలి కాబట్టి మనం కొంచెం శుభ్రంగా కడగడం అన్నమాట. ఫ్రెష్గా ఉన్నాయి. 6 కేజీలు మిర్చి మీకు కొలతలతో నేను మొత్తం క్లియర్గా చెప్తున్నానండి, ఎందుకంటే చాలా మందికి ఈజీగా ఉంటుందని. 6 కేజీలకి నేనైతే 4 లీటర్ల పెరుగులో వేసుకుంటున్నాను. మీరు 3 లీటర్ పెరుగులో కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇంత చిక్కగా ఉండకూడదు అన్నమాట. ఇలా చూపించిన దగ్గరగా మరి ఇంత చిక్కగా ఉన్నా అంటే బాగుంటుంది, కానీ కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మనం.
నేను 2 కింద డివైడ్ చేసి ముందు ఇందులో పసుపు వేసేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసాను. ఇదిగోండి సముద్రపు ఉప్పు మీకు తెలుసు కదా, ఈ ఉప్పు మంచిది, సాల్ట్ అది కన్నా ఈ ఉప్పు వాడండి. ఇప్పుడు అందరూ కూడా అదే చెప్తున్నారు. నేను 4 లీటర్లు పెరుగు తీసుకున్నానండి 6 కేజీల మిర్చికి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండానే. అయితే ఇంకో విషయం ఏంటంటే నిమ్మకాయలు కూడా పిండుకుంటే కాయ అనేది మెత్తపడిపోదు అన్నమాట. అంటే మజ్జిగ వాటర్ కదా కొంచెం మెత్తగా అయిపోతాయి, ఒక్కొక్క కాయ పాడైపోతూ ఉంటుంది కదా, కుళ్ళిపోయి స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి నిమ్మకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. అంటే పెరుగు బాగా పులిసింది ఉంటే బాగుంటుంది, కాయ పాడవకుండా ఉంటుంది అన్నమాట. నేను నిమ్మకాయలు అయితే వేస్తున్నాను. ఇది అన్ని పిండేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఎన్ని నిమ్మకాయలు తీసుకోవాలో మీకు చెప్పలేదు కదా, ఒక 10 కాయలైనా తీసుకోండి. చక్కగా మనకి అవి పులుపు అది లాక్కొని ఆ కమ్మదనానికి బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి నేనైతే సల్లకావటం మెత్తగా, అంటే అది పలుకు పలుకుల కింద ఉంటుంది కదా పెరుగు, అలా కాకుండా ఇలా చేసేసుకుంటే చక్కగా మనకి బాగుంటుంది. ఇంకా ఈ ప్రతి సంవత్సరం ఈ సీజన్ వచ్చిందంటే చాలు, ఇంకా మిర్చి అయితే ఖచ్చితంగా మా ఇంట్లో ఉండాలి. అయిపోయింది లాస్ట్ ఇయర్ వేసినవి. అయితే మజ్జిగ పలుచుకుంటే పచ్చిమిర్చి టేస్ట్ ఉండదండి, కొంచెం చిక్కగానే ఉండాలి. మరీ మీరు పలుచన చేయొద్దు, కొంచెం చిక్కగా ఉంటేనే ఆ మజ్జిగది పట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పులుపు కూడా వేసేసాను, కరెక్ట్గా సరిపోయింది. అందులో ఇది పులిసిన పెరుగు అన్నమాట. కాబట్టి ఇంకా నాకైతే ఒక 5 కాయలు పట్టినాయి అంతే. బాగా కమ్మడి పెరుగు అయితే 10 కాయలు పట్టేస్తాయి అన్నమాట. ఇది పక్కన పెడతాను. ఇప్పుడు మనం కాయలు కోద్దాము. మధ్యలోకి ఎంతో తీయను, ఇదిగోండి ఇలాగా మధ్యలో కోసుకుంటే చాలు. చాలా మంది పినిస్తో కూడా కోస్తారు, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలాగా మధ్యలోకి చీరేయడం, ఇందులో వేసేయడం కాయల్ని. 2 ముగ్గురు ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. కానీ మా పిల్లలకి ఖాళీ లేదు పాపం, వాళ్ళు రారులేండి, ఇంకా వాళ్ళకి అసలు రెస్ట్ ఉండట్లేదు. కలుగ వేసేద్దామే. ఇదిగోండి ఇలా చీరేయడం, చిన్నగా మొత్తం అంతా తీయద్దు, ఎక్కువ ఏమి తీస్తాను, మర్చిపోతాను రా. నిజమే, మీరు అందులో ఇప్పుడు బయట కూడా వెళ్తారంటున్నారు కదా, నేను మర్చిపోతాను. నేను మళ్ళీ మరీ పొడుగు తీయట్లేదు, కొంచెం ఇలా ఉన్నా తీస్తాను. కాళ్ళు ఉన్నాయి, కొన్ని కాయలు తీస్తాను, సరిపోతాయి కదా. ఒరే 30 ఏంటలు నిజం అనుకుంటారు, చూడండి అడు తమాషా చేస్తున్నాడు. 30 ఆడు తినేదేమో 2 తింటాడో, మరి ఆ హడావుడు కాకపోతేని. చల్ల మిరపకాయలు అంటే ఇష్టం అండి, అందుకు పిల్లలందరూ తింటారు ఇష్టం. కానీ ఒక 10 కాయలు తీస్తాను అన్న, ఎందుకంటే ఇంకా టిఫిన్ ఉంది, అంటే సరిపోతాయి. ఇవే చాలా బాగా పెద్ద వేయను, చిన్నగా ఉన్నాయి వేస్తున్నాను. అంటే కళాయిలో మీరేమో 1-2 తింటారు. ఇది కాకుండా ఇంకా టిఫిన్ కూడా ఉంది, ఇంకో రకం టిఫిన్ కూడా చేస్తాను, కొబ్బరి పచ్చడి చేసి. ఇప్పుడైతే ఇవన్నీ ఇంకా మిగతా ఇలా కొద్దిగా చేరడం. కాయ పూర్తిగా చేరకండి, కాయ ఇడిపోతే కనుక అది పాడైపోతుంది అన్నమాట. కరెక్ట్గా మధ్యలోకి కొంచెం ఇలా నాటాడితే సరిపోద్ది అంతే, ఎక్కువ వద్దు. ఇదిగోండి పెరుగు ఇలా ఉండాలన్నమాట, పట్టు ఉండాలన్నమాట వాటికి. చూసారా చిక్కదనంగా ఎలా పట్టున్నాయో. ఇదిగోండి ఇందులో సగం పోస్తున్నాను. ఇదిగోండి ఈ బేషన్లోకి కొన్ని వేస్తున్నాను, ఈ బకెట్లో కొన్ని వేస్తున్నాను. సరిపోవు కదా మనకి, అంటే స్టీల్ బేషన్లో ఉంచనండి, ప్లాస్టిక్ డబ్బాలకు మార్చేసుకుంటాను. ఎందుకంటే ఉప్పు అది వేస్తాం కదా, పులుపు అది స్టీల్ తినేసినట్టు అయిపోతుంది, మీకు తెలుస్తుంది. కాబట్టి మామూలుగా అందాక కొంచెం అవన్నిటికి పట్టేటట్టుగా వేసేసి అప్పుడు మారుస్తాను అన్నమాట. ఇదిగోండి కొన్ని బేషన్లో వేసి బాగా అన్నీ కలిసేలాగా కలుపుతున్నాను అన్నమాట. కొన్ని ఏమో బకెట్లో వేసాను కదా, స్టీల్ బేషన్లో అయితే ఉంచొద్దు, ప్లాస్టిక్ బకెట్లలోనో లేకపోతే జాడీల్లోనో మీ ఇష్టం. అంటే స్టీలు సేవండి కాకుండా రాగి ఇత్తడి కాకుండా వేసుకోండి. ఇంకా నన్ను అడిగితే ఆప్షను ప్లాస్టికే, నేను చెప్పినన్ని కూడా వేసుకోవడానికి ఉండదు. కొండ అనుకోండి, ఈ వాటర్ పీల్చేసి కొంచెం ఇబ్బంది పడాలి మట్టి కొండలో. అదైతేనే ఇలా ప్లాస్టిక్ బకెట్ ఉన్నా లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, అందులో వేసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి ఇలా చూడండి, ఇవి చక్కగా ఇంత చిక్కగా ఉంటేనే పెరుగు బాగుంటుంది అన్నమాట. చూసారా, ఇదిగోండి ఇలా ఉండాలి మనకి.
పసుపు వేయడం వల్ల కలర్ కొంచెం చేంజ్ అయింది. ఇవి ఇంకా పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి అంటికాయలు చూసారు కదా, ఇలా లేతకున్న అంటికాయలతో బజ్జీ అయితే బాగుంటుంది. ఎందుకంటే లోపల అంటికాయ ఉంటుంది కదా, అంటికాయ గట్టిగా ఉండదు అన్నమాట, బాగుంటుంది అంటికాయ బజ్జీకి. అంటే లోపల అంటికాయని దలసరగా ఉంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా లేతకాయలు వేసుకుంటే నాకు ఇష్టం అన్నమాట ఇలాగా. అందుకని నేను కూడా మీకు షేర్ చేసాను, బాగుంటాయి ఇలాగా. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే అంటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. మిరపకాయలు అక్కడ పెట్టినాను పట్ట. ఇదిగోండి ఇవి అయిపోయినాయి. పొడుగ్గానే కట్ చేస్తాను నేను, 2 చెక్కల కింద కట్ చేసేసి దీన్ని ఇంకో 2 ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కోద్దాం. ఇదిగోండి ఇలాగ నేను కట్ చేసేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి బజ్జీలు అయితే కోసి ఇలా మధ్యలోకి నిమ్మకాయ అయితే పిండుతున్నానండి. కొంచెం ఎక్కడైనా కారం తగిలినా ఇది కొంచెం కవర్ చేస్తుంది అన్నమాట ఈ పులుపు అనేది. వాము శనగపిండి కూడా పెట్టచ్చు. ప్రజెంట్ అయితే ఇంక నేను సింపుల్గా చేసేస్తున్నాను. ఆ పని అంతా చేసి ఈ పని చేయాలంటే ఇంకా మాలోకమే కదా, నాకైతే తలకే పూట వస్తుంది. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పడైపోయింది, ఇంకొంచెం వేద్దాం. కొద్దిగా కలుపుతున్నానండి, సువాసన బాగుంటుందండి. బజ్జీలకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్తో పాటు కారం వేయకుండా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది, ఎరుపు రాకుండా వస్తాయంట. అంటే కారం వేయడం వల్ల కొంచెం ఎరుపు వస్తుంది. ఇదిగోండి ఇలాగ ఉంది. అదే మనం కారం వేయకపోతే పసుపచ్చగా బాగుంటాయి బజ్జీలు అయితే. కుకింగ్ సోడా కూడా వేసానండి. ఇంకా మామూలుగా మనం బజ్జీలు వేసేసుకోవడమే. కొంచెం వరిపిండి వేసాను, క్రిస్పీగా ఉంటే బాగుంటుందండి. ఇవి కట్ చేసి ఇలా వేసేద్దాం. ఇవ్వండి కొంచెం పలుచగా కోసాను కానీ బాగానే ఉంది. పిండి కూడా బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. సన్న పిండి కూడా మంచిగా ఉంటుంది. బఠానీ పిండి అనుకోండి మనకు ఆ టేస్ట్ అది గట్టి వస్తాయి అన్నమాట కదా. నాకు కూడా ఇష్టం ఉండదు. ముదిరిని అనుకో అమ్మా, అవి కొంచెం గట్టిగానే ఉంటాయి. పలుచగా కొయ్యాలన్నమాట. అంత పలుచగా కొయ్యాలంటే మనం ఏం ప్రొఫెషనల్ కాదు కదా, కాబట్టి దలసలు వస్తాయి. ఆ దలస వచ్చేటప్పటికి లోన ఉడకలేదనుకో ఇంకా చూసుకో, ఇంకా అసలు తినలేం. ఇదిగోండి బజ్జీలు అయితే వేగుతున్నాయి. ఇవన్నీ అట్టగే బజ్జీలతో పాటు పచ్చిమిర్చికి మీకు ఒక టిప్ చెప్తానండి. ప్రస్తుతానికి నేనైతే ఇందులో నిమ్మరసం ఒకటే పిండాను కదా, నెయ్యి కూడా వేయచ్చు. చింతపండు గుజ్జు, చాలామంది చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, దాన్ని కూడా కొంచెం ఉప్పు కొంచెం బెల్లం అది వేసి ఉడకబెట్టి కొంచెం అది కూడా లోన్ పెడతారు. కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ మాట నచ్చుతుంది. నేను ఇప్పుడు చేసేదానికి ఒక టిప్ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు ఇంత లావుగా ఉన్నాయి కదా, డబల్గా అంటే నేను 2 సార్లు వేస్తూ ఉంటాను. ఈసారి అలా కాకుండా ఒకేసారి వేయించే ప్రాసెస్లో మీకు అది ఎలాగనేది కూడా నేను చెప్తాను. చాలా బాగున్నాయండి ఇవి, టేస్ట్ కూడానే. మా వాడు అప్పుడే ఒకటి టేస్ట్ చేశాడనమాట. వేడివేడిగా తింటే బాగుంటాయండి అంటికాయ బజ్జీలు ఎప్పుడైనా సరే. నాకు కూడా చాలా ఇష్టం వేడివేడిగా తింటే. నేను చేసుకున్నామంటే నేను తినాలంటే నాకు కొంచెం ఆ నూనె దగ్గర ఉండి తినాలనిపించదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా వాళ్ళు ఎవరైనా చేసి పెట్టినప్పుడు తింటాను అనమాట, బాగుంటుంది. కానీ ఇలా వేడివేడిగా దింపుతున్నప్పుడే తినాలి, నోరు కాలుతా తింటే వెల ఉంటుంది. ఇదిగోండి బజ్జీలు మీకు ఒక టిప్ చెప్తాను కదా, ఇది దలసరి కదండి మనకి. ఇలాగంటే ఇదిగోండి ఇక్కడ ఇలాగ గ్రీన్ కలర్లో ఉంది కదా, అలా అయితే మనకి ఏగుతుంది అన్నమాట. అది ఈ పచ్చిమిర్చిని మనం ఇలా వేపుకోవచ్చు.
ఇదిగోండి ఇలా కిందకంటే ఇలాగ గ్రీన్గా ఉన్నది ఏగుతుంది అన్నమాట. ఆ లోపల మనకి అది ఏగిపోతుంది. ఇప్పుడు మీకు బజ్జీ తిరగడి పట్టి చూపిస్తాను ఎలా ఏగిందో. ఇదిగోండి చూసారా, ఏగిపోయింది, బాగా ఏగింది కదా. ఇవి కూడా అంత తిరగద్దాం. కొంచెం వరిపిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక అలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి అయిపోయినాయి. ఇంకా పచ్చిమిర్చి అయితే అవే వేసాను, మిరపకాయ బజ్జీలు. ఇంకా కొన్ని కాయలు ఉంచుకున్నాను మొత్తం ఎందుకని. ఇంకా ఇదిగోండి బజ్జీలు అయితే అయిపోయినాయి. చట్నీ కూడా చేసేసాను. ఒక మిరపకాయ బజ్జీ తిందాం. అసలు నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్కలు అవి కలుపుకుని తిన్నా, అదే దానిపైన వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈసారి కొత్తగా చట్నీతో ట్రై చేస్తున్నాను మిరపకాయ బజ్జీ. సూపర్ అండి. ఇంకా మా ఇంట్లో అయితే ఏం మిగల్చరు, అన్నీ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ అరటికాయ బజ్జీ షార్ట్ ఛానల్లో టేస్ట్ చేశాను, చాలా బాగుంది క్రిస్పీగా. నేను అంటే కలిపినప్పుడు మీకు చూపించలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే చూపించాను. ఇంకెప్పుడు ఉన్నాయి కదండి, మామూలుగా వరిపిండి వేసుకోవడం, శనగపిండి, కొద్దిగా వరిపిండి వేసుకోండి అంతే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ కొంచెం బాగుంది. ఇదండి ఈరోజు చూసారు కదా, మిర్చి మజ్జిగలో నానబెట్టడం. ఇంకైతే నేను ఫుల్ ఇంకా స్ట్రైన్ అయ్యాను కూడా కొంచెం చెప్పాలంటే. అంతవరకు నైట్ ఇంకా పెట్టేసుకున్నాను, తీసుకొచ్చింది కానీ పొద్దుటి నుంచి ఇంకా చేయలేదు అన్నమాట, కొంచెం నీరసంగా ఉంది కదా అని. ఇంకా సాయంత్రం చేసేసి ఇంకా టిఫిన్ ప్లేస్లో ఇవి వేసేసాను కాబట్టి కొంచెం 4 బజ్జీలు వేసేసి చట్నీ వేసేసి ఇచ్చేస్తాను. మా పిల్లలు కదని తినేస్తారు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. లైక్ మర్చిపోద్దు ప్లీజ్.